హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ టిప్స్ అండ్ ట్రిక్స్. ఇవాళ మీ అందరికీ నేను మన ఛానల్లో కొన్ని ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అంటే ఇంజనీరింగ్ అండ్ బీఫార్మసీ, బీటెక్ అండ్ బీఫార్మసీ స్టూడెంట్స్ 2-1 అండ్ 3-1, ఇప్పుడు 4-1 అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు సప్లీ కానీ అలాగే నార్మల్ ఎగ్జామ్స్ కానీ ఇంకెవరికైనా బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు టెన్షన్ అవుతున్నారా? సో నేను మీ అందరికీ మీ సబ్జెక్ట్స్ని ఈజీగా పాస్ అవ్వడానికి కొన్ని టిప్స్ చెప్తానండి. నేనైతే జనరల్గా చెప్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్తో మీకు నేను టిప్స్ చెప్తున్నాను. సో మీరు కూడా ఫాలో అవుతే నాకైతే కొన్ని టిప్స్ మీ అందరితో షేర్ చేసుకోవాలి అనిపించింది. అందుకని చెప్పేసి మీ అందరి కోసం నేను ఈ టిప్స్ చెప్పడానికి రెడీగా ఉన్నాను. మరి మీ అందరు రెడీగా ఉన్నారా? సో ఏంటి అంటే ఇవాళ ముఖ్యంగా బ్యాక్లాగ్స్, అంటే ఎవరికైతే సప్లీ ఎగ్జామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1 కానీ 2 కానీ, కొంతమందికి 10 కూడా ఉంటాయి. ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి 10 అట్లా. అంటే అది కామన్. అది మనం డ్యూ టు సమ్ రీజన్స్ మనకి ఆ సప్లీస్ అనేవి పడుతూ ఉంటాయి. సో సప్లీ పడినంత మాత్రాన ఏదో అయిపోయినట్టయితే కాదు. సో మీరు ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు, ఎలాంటి టెన్షన్ లేకుండా. సో మీ అందరికీ నేను స్టెప్ బై స్టెప్ చెప్తానండి. సో నా వీడియోని చివరి వరకు చూసి మీరు ఎగ్జామ్ ఎలా రాయాలి, ఏంటి, అసలు ఎలా బ్యాక్లాగ్స్ ఉంటే ఎలా క్లియర్ చేసుకోవాలో ఒకసారి నా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ముఖ్యంగా సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, ఆల్రెడీ సెకండ్ ఇయర్స్ ఎవరైతే సెకండ్ ఇయర్స్ ఉన్నారో వాళ్ళకి కనుక ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే ఫస్ట్ ఇయర్లో ఉంటాయి. సో మీరు మాత్రం టెన్షన్ పడకండి. ఫస్ట్ 2-1 ఉంది కదా, సో 2-1 పైన కాన్సన్ట్రేట్ చేయండి. 2-1 రెగ్యులర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వలేదు, ఎగ్జామ్ ఎలా పర్ఫామ్ చేయాలి అని అది తీసి పక్కన పడేయండి. మీరు ఎప్పుడైనా క్లాస్ వినున్నా, ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్ చూడగానే మీకు అట్లీస్ట్ ఆ వర్డ్స్ ఎక్కడో అక్కడ అంటే ఏదైనా క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ క్వశ్చన్కి యాజ్ ఇట్ ఈజ్ 100% మీరు బుక్లో చదివిన బట్టి పట్టిన ఆన్సరే రాయాలని అయితే రూల్ లేదు ఫ్రెండ్స్. మీరు ఓన్గా మీకు ఏదైతే ఆ వర్డ్ కానీ ఆ మీనింగ్ కానీ అర్థమైతే దాన్ని బట్టి అట్లీస్ట్ యూ హ్యావ్ టు డిస్క్రైబ్ అబౌట్ సంథింగ్ రిగార్డింగ్ దట్ పర్టికులర్ వర్డ్, దట్ పర్టికులర్ క్వశ్చన్, దెన్ యూ విల్ గెట్ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ మార్క్స్. సో ఎంటీ పేపర్ మాత్రం వదిలేసి రాకండి, ఐదర్ బ్యాక్లాగ్స్ కానీ రెగ్యులర్ ఎగ్జామ్ కానీ. ఎప్పుడైనా సరే రెగ్యులర్ ఎగ్జామ్ ఉన్న, బ్యాక్లాగ్స్ ఉన్న, సప్లీ ఎగ్జామ్ రాస్తున్నా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వండి, బట్ ఒకే రోజు మీకు 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సప్లీ ఉంది యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ ఉంది. దట్ టైమ్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఫస్ట్ రెగ్యులర్ ఎగ్జామ్, దెన్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సప్లీ. సో మీకు చదవడానికి టైం సరిగా సరిపోలేదు. బట్ ఏంటి అంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత, క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడున్న క్వశ్చన్ పేపర్ ఏంటి అంటే ఓన్లీ పార్ట్ ఏ ఉంది కదా, 1 పార్ట్ ఉంది కదా. లాస్ట్ టైం అయితే ప్రీవియస్గా 2 పార్ట్స్ ఉంటుండే, పార్ట్ ఏ, పార్ట్ బి. సో పార్ట్ ఏలో మనకి 10 క్వశ్చన్స్ ఉంటుండే, 2-3 మార్క్స్, 2 మార్క్స్ 3 మార్క్స్, 2 మార్క్స్ 3 మార్క్స్. సో అది లీవ్ ఇట్. ఇప్పుడు ఏంటి, మీకు 8 మార్క్స్, 8 క్వశ్చన్స్ ఉంటాయి, 5 యూ హ్యావ్ టు ఆన్సర్, రైట్? సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ది 15 మార్క్స్. సో 15 మార్క్స్ క్వశ్చన్లో అట్లీస్ట్ మీరు 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అంటే ఆ 5 క్వశ్చన్స్ని ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే ఖచ్చితంగా 5 క్వశ్చన్స్కి 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. అసలు మేము చదవలేదు, మాకు ఏం రావట్లేదు, చాలా హార్డ్గా వచ్చింది పేపరు అనే ఆ ఫీలింగ్ కనుక మీకుంటే, అట్లీస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే మై స్మాల్ సజెషన్ ఫర్ యూ ఆల్, ఒక టిప్స్ అనుకోండి, సజెషన్ అనుకోండి, ఏందని అనుకోండి, నేను ఒక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మీరు ఫస్ట్ ఏంటి అంటే క్వశ్చన్ పేపర్ చూడగానే ఫస్ట్ ఆల్ క్వశ్చన్స్ని చదవండి. ఫస్ట్ 1 to 8 క్వశ్చన్స్ చదివిన తర్వాత యూ హ్యావ్ టు రిమైండ్ వన్స్. వై? బికాస్ వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ యూ ఆర్ హ్యావింగ్, ఐదర్ సెకండ్ ఇయర్, ఐదర్ థర్డ్ ఇయర్, ఐదర్ ఫైనల్ ఇయర్, సో you have to recollect your subject syllabus, then you will start writing exam. ఓకే, సో మీరు ఆ క్వశ్చన్ పేపర్ వన్స్ ఒకసారి మొత్తం చదివిన తర్వాత అట్లీస్ట్ అందులో ఏవో ఒక వర్డ్స్ మీరు ఏదో క్లాస్లో వినే ఉంటారు, అసలు మీరు ప్రిపేర్ అవ్వని కండిషన్లో నేను చెప్తున్నాను ఇప్పుడు.
సో మీరు క్లాస్లో అయినా ఏదో ఒక 2-3 వర్డ్స్ అయినా వినుంటారు, ఇంటర్నల్స్ అప్పుడైనా చదివే ఉంటారు. మిడ్ 1 మిడ్ 2 ఇలా ల్యాబ్స్ ఉంటాయి, ఒకవేళ ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ల్యాబ్ ఏదైనా ఉంటే అప్పుడైనా చదివే ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ థియరీ సబ్జెక్ట్, సో ముఖ్యంగా థియరీ సబ్జెక్ట్లో కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే హెడ్డింగ్స్. సో మెయిన్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్. సో సబ్ హెడ్డింగ్లో అగైన్ యూ హ్యావ్ headings. You can keep heading as a in black pen and keep and you have to write the description about that particular heading on blue pen. సో క్లియర్గా మీరు హెడ్డింగ్స్ మెన్షన్ చేయండి. థియరీ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ టోటల్గా మీకు థియరీ ఉంటుంది, అందులో ఎక్కువగా హెడ్డింగ్స్ అనేటివి ఉంటుంది. మెయిన్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్స్. ఇఫ్ ఎనీ డయాగ్రామ్స్ ఇట్లా ఉంటే ఆ డయాగ్రామ్స్ని ఖచ్చితంగా పెన్సిల్తో వేయండి. నేను చెప్పిన మాట వినండి. సో ఖచ్చితంగా పెన్సిల్తో వేసి మీరు మంచిగా నీట్గా హెడ్డింగ్ పెట్టి మీరు కంటెంట్ అనేది మీకు వచ్చింది ఓన్ వర్డ్స్లో రాసినా కానీ సమ్ టైమ్స్ దే విల్ కన్సిడర్, దే కెన్ గివ్ సమ్ మార్క్స్ టు యూ. ఇఫ్ 15 marks is there for that particular question, definitely they will provide. If you are attempting that question, at least you will get the 5 marks. If it is right or wrong, your presentation was good, then they will provide the at least 5 marks. Okay, and next enti ante కమింగ్ టు ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్. సిఎస్సి వాళ్ళు కానీ ఐటీ వాళ్ళు కానీ ప్రోగ్రామింగ్ ఉంటాయి కదా. సో ప్రోగ్రామింగ్లో మీకు అసలు ఆ ప్రోగ్రామింగ్ లాజిక్ అర్థం కాలేదు అయినా కానీ అట్లీస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద హెడర్ ఫైల్స్. యూ నో అబౌట్ ద how to write the header files, everybody knows that. Why? Because if you are a computer student, if you are a information technology student, definitely you have to know regarding about what is the header files and what is where we can start main function, where we can read the values, where we can write the values, where you can apply the logic. Everybody knows that. Why? Because you are attending the labs, right? So in that lab only you are having experiments, right? సో మీరు అక్కడ కనుక ప్రోగ్రామింగ్లో మీకు లాజిక్ అర్థం కాకపోయినా అట్లీస్ట్ మీరు ట్రై చేయండి. ఫస్ట్ హెడర్ ఫైల్స్ రాయండి, మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేసి ఆ లాజిక్ అనేది కరెక్ట్ అయినా రాంగ్ అయినా ఏదైనా సరే ఫస్ట్ మీరు ట్రై చేయండి. సో ట్రై చేసి అది రాంగ్ అయినా సరే ఖచ్చితంగా మీరు హెడర్ ఫైల్స్ రాసి కనుక డిస్క్రిప్షన్ ఇస్తే అట్లీస్ట్ యూ విల్ గెట్ సమ్ either 2 either 2 3 either 4 marks. అసలు మీరు ఏం ప్రిపేర్ అవ్వని సిచ్యువేషన్లో హార్డ్గా వచ్చింది, అసలు మీకు రిలేటెడ్ క్వశ్చన్స్ కాదు, మీరు ఎప్పుడూ ఆ క్వశ్చన్స్ చూసుండకపోతే ఈ పార్ట్ అనమాట. సో మీరు కనుక పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉంటే ఏంటి అంటే ఫస్ట్ అనేది ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ ఎగ్జామ్ అయినా మీరు పర్ఫెక్ట్గా వచ్చిన క్వశ్చన్ని రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 8 క్వశ్చన్స్లో యూ విల్ గెట్ టు నో రిగార్డింగ్ ఓన్లీ 8th క్వశ్చన్. సో 8th క్వశ్చన్లో ఏ పార్ట్, ఏ బిట్, బి బిట్ ఉంటాయి, 2 బిట్స్ ఉంటాయి కదా. సో ఏ బిట్లో ఏంటి, ఏ బిట్ పర్ఫెక్ట్గా వచ్చు, బి బిట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చు. సో 8th క్వశ్చన్ ఉంది, అబ్బా 8th క్వశ్చన్ ఫస్ట్ రాస్తే మార్క్స్ వస్తాయా రావా అనే ఒక టెన్షన్, అలాంటి టెన్షన్స్ అన్నీ పక్కన పడేయండి. మీరు ఆ 8 క్వశ్చన్స్లో ఏదైతే ఫస్ట్ మీకు పర్ఫెక్ట్గా you have one regarding a little bit idea about that particular means compared to percentage. For example 8 questions lo first question anedi 20%. సో మీరు ఆ క్వశ్చన్ ఏదైతే పర్ఫెక్ట్గా వస్తుందో ఫస్ట్ క్వశ్చన్, ఆ క్వశ్చన్ని మాత్రమే ఫస్ట్ అటెంప్ట్ చేయండి. ఆ తర్వాత కొంచెం ఓన్లీ ఒక్క బిట్టే వచ్చు, ఇంకో బిట్ రాదు. సో అప్పుడు కూడా మీరు అదే క్వశ్చన్లో ఆ బిట్ని కంప్లీట్ చేయండి. ఏదైతే బీ బిట్ గురించి మీకు ఐడియా లేకపోతే ఆ బీ బిట్కి ప్లేస్ లీవ్ చేసి పక్కన పడేయండి. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయండి. అలా మీరు ఏదైతే ఎనీ 5 క్వశ్చన్స్ అని ఉంటుంది కదా, సో యూ షుడ్ అటెంప్ట్ ఆల్ 5 క్వశ్చన్స్. ఇఫ్ యూ నో ఆర్ యూ డోంట్ నో, బట్ యూ హ్యావ్ టు రైట్ సంథింగ్ రిగార్డింగ్ దట్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో 5 క్వశ్చన్స్ మీరు అందులో మీకు ఓన్లీ 3 పర్ఫెక్ట్గా వచ్చు. ఫస్ట్ ఆ 3 పర్ఫెక్ట్గా వచ్చిన క్వశ్చన్స్ని 1 by 1 నీట్గా క్లీన్గా హెడ్డింగ్స్ యూస్ చేయండి, బ్లాక్ పెన్ యూస్ చేయండి, బ్లూ పెన్ యూస్ చేయండి. అండ్ ఇఫ్ ఎనీ డయాగ్రామ్స్, ఇఫ్ ఎనీథింగ్ రిగార్డింగ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఏవైనా ఉన్నా ఏదైనా సరే హెడ్డింగ్ అనేది క్లియర్గా బ్లాక్ పెన్తో మెన్షన్ చేయండి. డిస్క్రిప్షన్ ఉంటే దానికి బ్లూ పెన్ యూస్ చేయండి, డయాగ్రామ్స్కి పెన్సిల్. సో ఇలా కనుక మీరు ఆ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేసిన తర్వాత మీకు ఎంతో కొంత టైం ఉంటుంది కదా. సో ఆ టైం వేస్ట్ చేయకుండా 4th క్వశ్చన్ స్టార్ట్ చేయండి. ఆ 4th క్వశ్చన్ రిగార్డింగ్ ఏదో ఎగ్జాంపుల్గా ఏది ఉన్నా సరే యూ హ్యావ్ టు డిస్క్రైబ్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్.
And again fifth question also means attention is the main important if you want to pass in your like external exams or theory exam. Why? Because ఎవరైతే కరెక్షన్ చేసే వాళ్ళు ఉంటారో అందులో కూడా డిఫరెంట్ టైప్స్ వాళ్ళు ఉంటారు కదా. సో ఓకే వీడికి ఏది రాకపోయినా అట్లీస్ట్ దే ట్రైడ్ మీన్స్ వాళ్ళు ఏదో ఒకటి ట్రై చేశారు, సో ఎన్నో కొన్ని మార్క్స్ ఇద్దామని అట్లీస్ట్ వాళ్ళు కొన్ని మార్క్స్ ప్రొవైడ్ చేస్తారు. సో దట్ టైమ్ విల్ గెట్ ఫైవ్ క్వశ్చన్స్కి మీరు రాసినా రాయకపోయినా ఒక 5 క్వశ్చన్స్లో ఒక 2 క్వశ్చన్స్ ఓన్లీ 2 పర్ఫెక్ట్గా రాసినా కానీ ఖచ్చితంగా మీకు దానికి 15 మార్క్స్ కాకపోయినా 10 మార్క్స్ ఇచ్చారు. సో మీరు మిగతా 3 క్వశ్చన్స్ అట్లీస్ట్ అటెంప్ట్ చేసినందుకు అట్లీస్ట్ 3 క్వశ్చన్స్ కలిపైనా మీకు ఖచ్చితంగా 15 మార్క్స్ అయితే వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పేది. సో బ్యాక్లాగ్స్ ఉన్నాయని టెన్షన్ పడకండి, కొంచెం మైండ్ని ప్రశాంతంగా పెట్టుకొని చదివితే ఎగ్జామ్ రాసి చదవడం ఇంపార్టెంట్ కాదు, మీరు ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వైల్ యూ ఆర్ ప్రజెంటింగ్ ద ఎగ్జామ్, వైల్ యూ ఆర్ రైటింగ్ ద ఎగ్జామ్, దట్ టైమ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఎగ్జామ్ కనుక రాశారనుకోండి ఖచ్చితంగా పాస్ అవుతారు నేను చెప్తున్నాను. సో ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ గురించి అట్లీస్ట్ మీరు ఫస్ట్ సిలబస్ని చూసుకోండి ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను కదా. సో మీరు టెన్షన్ అవ్వకుండా మంచిగా కాన్సన్ట్రేట్గా కనుక ఎగ్జామ్ రాశారనుకోండి 100% పాస్ అవుతారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మీ అందరికీ నేను ఇవ్వాలనుకున్న సజెషన్స్ అండ్ టిప్స్. సో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు టెన్షన్ పడకుండా జాగ్రత్తగా చదువుకొని మీ ఎగ్జామ్స్ని క్లియర్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అక్కడ ఆల్ అని ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.